శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 19, 2026. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 18/1/2011. బ్రహ్మబాబా సమానంగా జీవితంలో ఉంటూ జీవన్ముక్త స్థితిలోని మజాను తీసుకోండి. మనస్సును జయించి జగజ్జీతులుగా అయ్యి స్నేహానికి బహుమతిగా ఇవ్వండి. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా అవ్యక్తమైన స్మృతి దినం. పిల్లలందరి నయనాలలో బ్రహ్మబాబా స్నేహము ఇమిడి ఉంది. ఈరోజు 4 గంటల కన్నా ముందు నుండే పిల్లల స్నేహం పతనంలోకి చేరుకుంది. బ్రహ్మబాబాతో మిలనం చేయడానికి మరియు తమ హృదయపూర్వక స్నేహానికి గుర్తులైన మాలలు బ్రహ్మబాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధంలో పిల్లల స్నేహము ఇమిడి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు వారి హృదయంలోని మాటలను చెప్తున్నాయి. బ్రహ్మబాబా కూడా ప్రతి ఒక్కరి స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు. బాబా చూస్తున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషలో తమ హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము పిల్లలందరినీ సహజంగా తండ్రి వారిగా చేసేస్తుంది. ఈ అలౌకిక స్నేహము నా బాబా అనే అనుభవం ద్వారా తమ వారిగా చేసుకుంటుంది. ఈ స్నేహము తండ్రి ఖజానాలకు యజమానిగా చేస్తుంది. ఎందుకంటే పిల్లలు నా బాబా అని అన్నారు కనుక నా బాబా అని అనడం అంటే సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వడం. ఈ స్నేహము దేహభానమును సెకండులో మరిపింపచేసి దేహీ అభిమానులుగా చేసేస్తుంది. తండ్రి తప్ప ఇతర ఏది ఆత్మను ఆకర్షించదు. తండ్రి తప్ప ఇంకేది కూడా ఆత్మను ఆకర్షించదు. ఈ రోజుకు చాలా గొప్ప మహత్వం ఉంది. ఇది కేవలం స్మృతి దినం కాదు, కానీ సమర్థ దినం కూడా. ఎందుకంటే ఈరోజు తండ్రి విశ్వసేవ కోసం స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారు చేసే తిలకాన్ని దిద్దారు. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా తయారు చేశారు. సేవలో సఫలతకు సాధనంగా స్వయం చేయించేవారిగా అయ్యారు మరియు పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనం నేను చేసేవాడిని, చేయించేవారు చేయిస్తున్నారు అనే ఈ స్మృతి లేక ఈ స్థితి చాలా అవసరం. ఎందుకంటే 63 జన్మల నేను అన్న స్మృతి దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిని అనే స్మృతితో స్వయాన్ని నిమిత్తంగా భావించటం ద్వారానే దేహాభిమానం సమాప్తం అయిపోతుంది. అందుకే పిల్లల్ని చేసేవారిగా తయారు చేసి స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వడం ద్వారా స్వతహాగానే నిమిత్తంగా నిర్మాణంగా అయిపోతారు. ఇప్పుడు కూడా పిల్లలు నిమిత్తంగా అయి సేవ చేస్తున్నారు. నిమిత్తంగా అయి సేవ చేసే సేవాదారుల మస్తకంలో సేవకు ఫలితంగా నక్షత్రము మెరుస్తూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. మెజారిటీ పిల్లల సేవ చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కనుక ఇటువంటి పిల్లలకు విశేషంగా బ్రహ్మబాబా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. బ్రహ్మబాబా విశేషంగా సంతోషిస్తున్నారు. అంతేకాక ఇక ముందు కొరకు కూడా నిమిత్తంగా అయ్యి సేవను ముందుకు తీసుకెళ్లేందుకు అభినందనలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మబాబా పిల్లలకు తన సమానంగా ఫరిస్తా స్థితిలో ఉండేందుకు
సూచన ఇస్తున్నారు. ఎలాగైతే బ్రహ్మబాబా జీవితంలో ఉంటూ జీవన్ముక్తులుగా ఉండినారో అలా అవ్వాలనే అటెన్షన్ పిల్లలకు కూడా ఉండటాన్ని బాప్ దాదా చూశారు. ఎంతో బాధ్యత ఉన్నా ఇంత పెద్ద పరివారాన్ని సంభాళన చేయటం, అందరినీ యోగి జీవితం కలవారిగా తయారు చేయడం, ఇంత సేవా బాధ్యతను సంభాళించడం, సేవలో సదా ముందుకు తీసుకెళ్లడం, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్తి యొక్క మజాలో ఉండినారు. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకు కమల పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు. జీవన్ముక్తంగా ఉంటూ జీవన్ముక్తి యొక్క మజాను తీసుకున్నారు. అంతేకాక పిల్లలైన మీ అందరినీ కూడా అదే విధంగా తయారు చేశారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు ఫరిస్తాగా అయ్యేందుకు భిన్న భిన్న యుక్తులను తెలియచేసి తమ సమానంగా చేయాలని కోరుకుంటున్నారు. మంచిది. నలువైపులా ఉన్న పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి వచ్చిన ప్రేమతో కూడిన మధురాతి మధురమైన భావాలు లేక భిన్న భిన్న శబ్దాలతో కూడిన స్మృతులు, నలువైపుల నుండి భిన్న భిన్న లేఖలు ఏవైతే వచ్చాయో వారందరికీ బాప్ దాదా రెస్పాన్స్ ఇస్తున్నారు. పిల్లలందరూ స్నేహంలో బాబా హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. తండ్రి మరియు పిల్లల ఈ అవినాశి స్నేహము అనాది మరియు అవినాశి అయినది. అంతేకాక పూర్తి సంగమయుగమంతా తండ్రి పిల్లల ఈ మిలనం నిశ్చితమయ్యింది. ఇప్పుడు పిల్లలు ఎవరైతే సన్ముఖంలో ఉన్నారో లేక దూరంగా కూర్చొని కూడా చూస్తున్నారో బాప్దాదా ఏమని విన్నారంటే, ఇప్పుడైతే నలువైపులా ప్రతి దేశంలో సెంటర్ కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు కూడా. రాత్రి ఎంత సమయమైనా కానీ చూస్తున్నారు. ఈ సైన్స్ సాధనాలు కూడా మీకోసమే వెలువడ్డాయి. మీకే లాభం కలుగుతోంది. సైన్స్ ద్వారా వినాశనం జరిగినా కూడా మీ రాజ్యం కోసమే చేస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు విశేషంగా బ్రహ్మబాబా యొక్క ప్రియస్మృతులను, హృదయపూర్వకమైన ప్రేమను, మురిపెమును స్వీకరించండి. వరదానము: సత్యత, స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసే సంపూర్ణ మూర్తభవ. సత్యత, స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసే సంపూర్ణ మూర్తభవ. వివరణ: అన్ని ధారణలలో ముఖ్యమైనది సత్యత మరియు శుద్ధత. పరస్పరం ఒకరి పట్ల మరొకరికి మనస్సులో పూర్తిగా శుద్ధత ఉండాలి. ఎలాగైతే శుద్ధమైన వస్తువులు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయో అలా ఒకరి భావన, భావ స్వభావాలు మరొకరికి స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత, శుద్ధత ఉంటుందో అక్కడ సమీపత ఉంటుంది. ఎలాగైతే బాప్దాదాకు సమీపంగా ఉన్నారో అలా పరస్పరంలో కూడా మనస్సు యొక్క సమీపత ఉండాలి. స్వభావాలలోని భిన్నత సమాప్తమైపోవాలి. దీని కొరకు మనస్సు యొక్క భావ స్వభావాలను కలుపుకోవాలి. ఎప్పుడైతే స్వభావంలో తేడా కనిపించదో అప్పుడే సంపూర్ణ మూర్తి అని అంటారు. స్లోగన్: చెడిపోయిన వారిని బాగు చేయడం ఇది అన్నింటికంటే గొప్ప సేవ. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగమును జ్వాలా రూపంగా చేసుకునేందుకు సెకండులో బిందు రూపంగా అయ్యి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి. స్టాప్ అని అంటూనే సెకండులో వ్యర్థ దేహ భానం నుండి మనస్సు, బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతటిలో ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనస్సు, బుద్ధిని కంట్రోల్ చేయండి. మనస్సు, బుద్ధిని ఎక్కడ స్థితం చేయాలనుకుంటారో అక్కడ సెకండులో స్థితమైపోవాలి. అచ్చా. ఓం శాంతి.